రోజులు గడుస్తున్నాయి. తల్లి కొడుకుల మధ్య మాటలు లేవు. ఆవిడ అన్నీ టేబుల్ మీద వడ్డించేస్తుంది. జ్యోతి వెళ్ళి అన్నగారిని పిలుస్తుంది. అతను మౌనంగా భోజనం చేసి వచ్చేస్తాడు. అంతే. ఆ తర్వాత చెప్పదగ్గ సంఘటనలేవీ జరగలేదా ఇంట్లో. 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. గోపాలకృష్ణ హిమబిందు మధ్య పరిచయం పెరగలేదు. ఆమెను తప్పుకునే తిరుగుతున్నాడు అతను. చాలా చిత్రమైన మనిషి అనుకుంది మనసులోనే. అతని మనసులో బాధ ఏమిటో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి హరికి ఉత్తరం రాసింది. ఆ రోజు ఆదివారం. గోపాలకృష్ణ ఇంట్లో లేడు. ఫోన్ రింగ్ అయితే హిమబిందు వెళ్ళి రిసీవ్ చేసుకుంది. హలో, బిందు స్పీకింగ్ అంది. ఎవరు? హిమబిందా? అవతలి కంఠం అడిగింది. ఆ గొంతు వినగానే హిమబిందు ఒయ్యారంగా గోడకి చేరబడింది. వెంటనే నిటారుగా నిలబడింది. అతను ఎదురుగా నిలబడినట్లే గుండె దడదడమంది. ఉత్సాహంగా పలికిందామె. అమ్మతో చెప్పండి, ఇవాళ సాయంత్రం జ్యోతిని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. తల్లి, తండ్రి, ఆ అబ్బాయి, వాళ్ళ అక్క, 4 వస్తున్నారని చెప్పాలి. అంతే అంటూ ఫోన్ పెట్టేశాడు గోపాలకృష్ణ. కింద పెదవిని పంటితో నొక్కి పట్టి ఆలోచిస్తూ పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది హిమబిందు. ఆ విషయం వినగానే పార్వతమ్మ సంబరపడిపోయింది. కూతుర్ని 10 సార్లు హెచ్చరించింది ఆవిడ, ఎక్కడికి వెళ్లొద్దు అని. సాయంత్రం అవడంతో హిమబిందు జ్యోతికి తన చీర కట్టి తన వస్తువులు పెట్టి ముస్తాబు చేసింది. హిమబిందు మనస్సు చాలా మంచి మనస్సు అని తెగ సంబరపడిపోయింది పార్వతమ్మ. 6 గంటలు అవడంతో గోపాలకృష్ణ వచ్చాడు. పెళ్లి సంబంధం గురించి తల్లి కొడుకులు కాసేపు మాట్లాడుకున్నారు. 6:30 అవడంతో పెళ్లివారు వచ్చారు. హాల్లో గోపాలకృష్ణ, పెళ్లి కొడుకు, అతని తండ్రి ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. లోపల గదిలో పెళ్లికూతురు తల్లి, అక్క, పార్వతమ్మ కూర్చున్నారు. కాఫీ టిఫిన్లు అయ్యాక జ్యోతిని తీసుకువెళ్లి వారి ఎదుట కూర్చోపెట్టింది హిమబిందు. కాసేపు జ్యోతి వాళ్ల దగ్గరే కూర్చుంది. ఏం పేరమ్మా? అడిగింది పెళ్లికొడుకు తల్లి. జ్యోతి అంది. ఏం చదువుతున్నావు? ప్రశ్నించింది ఆవిడ. అంతలోనే ఈ అమ్మాయి మీకేమవుతుంది అంటూ హిమబిందుని చూస్తూ ప్రశ్నించింది పెళ్లికొడుకు తల్లి. పార్వతమ్మకి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. ఆవిడ అలా అడగ్గానే హిమబిందుకి ఒక్కసారి మనసు చిన్నబోయింది. ఇప్పుడు ఇంట్లో తను ఎవరికీ ఏమీ కాదా అనుకుని మనసులోనే దుఃఖాన్ని దిగుమింగుకుంది. మా కోడలు అని చెప్పింది పార్వతమ్మ. హిమబిందు ఆ మాట వినడంతోనే మనసు తేలికైనట్లుగా నిట్టూర్చింది. చీరచెంగు మెడ చుట్టూ మరింత దగ్గరగా లాక్కుంది. అమ్మా అంటూ గోపాలకృష్ణ పిలుపు వినిపించగానే పార్వతమ్మ లేచి వెళ్ళింది. వాళ్ళు చూస్తారు, జ్యోతిని పంపించు అంటూ తల్లికి చెప్తున్నాడతను. తల్లి కొడుకులు ఏదో మెల్లగా మాట్లాడుకుంటున్నారు. మీరెంతవరకు చదువుకున్నారు అంటూ పెళ్లికొడుకు అక్క హిమబిందుని ప్రశ్నించింది. ఎంఏ పాస్ అయ్యాను అంది నవ్వుతూ హిమబిందు. ఉద్యోగం చేస్తున్నారా అడిగిందా అమ్మాయి. కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను అంది హిమబిందు. మరి కోడల్ని అంత చదువుకున్నవాడిని తెచ్చుకుని కూతుర్ని చదివించుకోలేదేమిటో అంటూ హేళనగా అంది ఆమె. హిమబిందు అంటే కాస్త ఈర్ష్య కూడా కలిగింది పెళ్లికొడుకు అక్కకి. హిమబిందు మనసులోనే నవ్వుకుంది. గోపాలకృష్ణ కోరి చేసుకున్నాడేమో అంది పెళ్లికొడుకు తల్లి నవ్వుతూ. హిమబిందు గాబరాగా జ్యోతి వైపు చూసింది. జ్యోతి నవ్వు ఆపుకోలేనట్టు పెదవులు బిగపట్టి మనిషి బిగుసుకుపోయి కూర్చుంది. హిమబిందుకి కాస్త ధైర్యం వచ్చి ఆమెకి నవ్వు వచ్చినా ఆపుకుంది. పెళ్లికొడుకు అక్క వీళ్ళ నవ్వుని గ్రహించేసింది. కానీ కాకపోతే ఆ నవ్వుని వేరేగా అర్థం చేసుకుంది. తమ అలంకరణ చూసో బట్టలు చూసో నవ్వుకుంటున్నారని ముఖం మార్చేసింది. ఇంకా ఆ తర్వాత ఆమె ఏమీ మాట్లాడలేదు. ఇంతలో పార్వతమ్మ వచ్చి, అమ్మాయి, జ్యోతిని ఒకసారి హాల్లోకి తీసుకువెళ్ళు అంది. నేనా అంది హిమబిందు. నేనెలా వెళ్తానమ్మా, నువ్వు తీసుకెళ్ళు అంటూ బతిమాలుతున్నట్లుగా మెల్లగా అంది ఆవిడ. హిమబిందు తల ఊపి జ్యోతిని వెంటబెట్టుకుని హాల్లోకి వెళ్ళింది. మా చెల్లెలు జ్యోతి అంటూ వారికి చెల్లెల్ని చూపించాడు గోపాలకృష్ణ. కాసేపు కూర్చుని లోపలికి వెళ్ళిపోయారిద్దరూ.
ఓ అరగంట తర్వాత అంతా వెళ్ళడానికి లేచారు. హిమబిందు ఇద్దరాడవాళ్లకి బొట్టు పెట్టింది. ఏ సంగతి తర్వాత కబురు చేస్తామని చెప్పి బయలుదేరారు వాళ్ళు. గేటు దాకా గోపాలకృష్ణ హిమబిందు వచ్చారు వాళ్ళని సాగనంపడానికి. పెళ్లికొడుకు తండ్రి హిమబిందు వైపు కొద్ది క్షణాలు చూసి గోపాలకృష్ణని ఆ అమ్మాయి ఎవరు అని అడిగారు. హిమబిందు ఒంటిగా చెంగు కప్పుకొని కళకళ్లాడుతోంది. అర్థం కాక ఎవరా అని అడిగారు. గోపాలకృష్ణ ఏదో చెప్పబోయేంతలో పెళ్లికొడుకు తల్లి అతని మాటలకి అడ్డొస్తూ, ఎవరేమిటి, పెళ్లికూతురు వదినగారు అంది భర్తతో. అంటే గోపాలకృష్ణకి అంటూ ఆగిపోయాడాయన. ఇప్పటికి అర్థమైందా మీకు? పదండి, టైం అవుతోంది అంటూ ఆవిడ భర్త మీద మెల్లగా విసుక్కుంటూ నవ్వింది. గోపాలకృష్ణకి వాళ్ళు అంటున్నదేమిటో అర్థం కాక వారి వైపు అయోమయంగా చూశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. హిమబిందుకి నవ్వు ఆపుకోవడమే కష్టమైంది. బలవంతంగా నవ్వుని ఆపుకోవడం మూలంగా ఆమె వదనం ఎర్రగా కందిపోయి ఉంది. ఒక్క క్షణం ఆమె వైపు కాస్త కోపంగా చూశాడతను. అప్పుడు కానీ వచ్చిన వాళ్ళు ఏమన్నది అతనికి అర్థం కాలేదు. ఆమె వైపు మరోసారి కోపంగా చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడతను. అతని కోపానికి కారణం గ్రహించి హిమబిందు నవ్వుకుని గేటు దగ్గరగా వేసి అతని వెనకాతలే లోపలికి వెళ్ళింది. గోపాలకృష్ణ పెద్ద తమ్ముడు అన్నగారికి ఉత్తరం రాశాడు. లీలకి కడుపులో నొప్పి కారణంగా ఆపరేషన్ అయింది. పిల్లలిద్దరితో చాలా అవస్థగా ఉంది. జ్యోతిని ఓ 15 రోజులు ఇంట్లో సాయంగా ఉంటుంది, పంపించమని రాశాడు. ఆ ఉత్తరం తల్లికి చదివి వినిపించాడు గోపాలకృష్ణ. పార్వతమ్మ కోడలికి ఎలా ఉందో అని కాసేపు రాగాలు పెట్టింది. గోపాలకృష్ణ తల్లిని ఓ కసురు కసిరాడు. లీలకు కులాసాగానే ఉందంటూ రాస్తే ఏడవడం దేనికి అంటూ కళ్ళెర్ర చేశాడు. పార్వతమ్మ నోరు టక్కున మూతబడిపోయింది. రేపు జ్యోతి బయలుదేరి వస్తోందని వైరిప్పించాను అన్నాడతను. నేను వెళ్ళి అమ్మాయిని చూసి వద్దామని ఉంది అందావిడ మెల్లగా. నువ్వా అన్నాడతను. కొడుకు మొహం చూడగానే కాస్త తగ్గింది. ఆపరేషన్ అయినా రాలేదనుకుంటారని అందావిడ మెల్లగా. ఏం అనుకోరు, ఆవిడ హాస్పిటల్లో ఉంది. ఏ 15 రోజులకో కానీ ఇంటికి రాదు. నువ్వు వెళ్ళి ఎక్కడుంటావు అన్నాడతను కోపంగా. అతని కనుబొమ్మలు కోపంగా ముడుచుకుని ఉన్నాయి. ఇదేమిట్రా చిత్రంగా మాట్లాడుతున్నావు? వాడేం చెట్టు కింద ఉంటున్నాడా అందావిడ. మతిలేని మాటలు మాట్లాడకు. ఆవిడ హాస్పిటల్లో ఉండి తమ్ముడు అవస్థపడుతూ ఉంటే నువ్వు కూడా వెళ్తే అది వాళ్ళకి అవస్థ కదా. అందుకే వద్దంటున్నాను. నువ్వు తర్వాత వెళ్దువు గాని అన్నాడు గోపాలకృష్ణ. ఇద్దరం వెళ్ళి ఇద్దరం వచ్చేద్దామని అడిగాను అంతే అందావిడ నిష్ఠూరంగా. మరి ఇంట్లో ఈ అమ్మాయిని అట్టే పెట్టుకుని మీరు వెళ్తే బాగుంటుందా ప్రశ్నించాడు గోపాలకృష్ణ. ఎందుకు బాగుండదు అందావిడ అర్థం కానట్లుగా మొహం పెడుతూ. అయ్యో అమ్మా అంటూ నుదురు కొట్టుకున్నాడు అతను. నీకు చెప్తే కాస్త కూడా అర్థం కాదేమిటి? ఆ అమ్మాయి ఉంటే నేనెక్కడుంటాను? నేనుంటే ఆ అమ్మాయి ఎక్కడుంటుంది అన్నాడతను. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. పరాయి ఆడపిల్లని తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నందుకు ఆ అమ్మాయికి మనకి కూడా చెడ్డ పేరు రాకూడదు, తెలిసిందా అన్నాడతను మళ్ళీ వివరిస్తున్నట్లుగా. ఆవిడ కొడుక్కి ఏదో చెప్పబోయింది. అతను తల్లి మాటలకు అడ్డొస్తూ, అందుకే నేను మొదటే చెప్పాను, నీకు అర్థం కాలేదు. ఇంట్లో తెచ్చిపెట్టుకోగానే సరికాదు, ఆ అమ్మాయి బాధ్యత కూడా మనదే అవుతుంది. ఆ అమ్మాయి తాలూకా వాళ్ళు ఊళ్ళో లేరు. వాళ్ళు వచ్చేదాకా ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత మనకి ఉంది. ఆ సంగతి మర్చిపోకు. రేపు జ్యోతి వెళ్తుంది అని చెప్పేసి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాలకృష్ణ. తల్లి కొడుకులు నెమ్మదిగా రహస్యంగా ఏం మాట్లాడుకోలేదు, గట్టిగానే మాట్లాడుకున్నారు. హిమబిందు తన గదిలోంచే వాళ్ల మాట్లాడుకునే మాటలన్నీ వింది. జ్యోతి ఉత్సాహంగా బట్టలు సర్దుకుంటోంది. ఆమెకి గోపాలకృష్ణ అంటే భయం. చిన్నన్నగారంటే బాగా చనువు. అక్కడికి వెళ్లడం అంటే జ్యోతికి కూడా సరదాయే. జ్యోతి ఆ రోజు ట్రైన్లో నెల్లూరు వెళ్ళింది. గోపాలకృష్ణ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కించి వచ్చాడు. ఆ రోజు పార్వతమ్మ కుళాయి దగ్గరికి వెళ్ళింది. హిమబిందు ఇంట్లోనే ఉంది. ఆ రోజు పెరట్లో దబ్బమని చప్పుడు వినిపించింది. ఏమిటా అనుకుందామే. అంతలో, అమ్మాయి ఓసారి ఇలా రామ్మా, చచ్చాన్రా దేవుడో అంటూ ఆవిడ గట్టిగా కేకలు వేసాగింది. హిమబిందు పరిగెత్తుకుని వెళ్ళింది. పార్వతమ్మ నీళ్లల్లో కింద చతికిలబడిపోయి ఉంది. పక్కన బకెట్ మాత్రం దొర్లిపోయి ఉంది.
అమ్మాయి, నడుం విరిగిపోయింది బాబోయ్ అంటూ మూలగసాగిందావిడ. హిమబిందు కంగారుగా ఆమె చెయ్యి పట్టుకుంది లేవదీయడానికి. ఎలా పడిపోయారు అత్తయ్య అంది. జారిపోయాను అందావిడ లేవడానికి ప్రయత్నిస్తూ. లేవబోతే ఆవిడ వెన్నుపూస పట్టేసినట్లయింది. అమ్మ నాయనోయ్, చచ్చాన్రా దేవుడోయ్ అంటూ ఆవిడ నడుం పట్టుకుని ఏడవసాగింది. ఉండండి, నేను లేవదీస్తాను అంటూ హిమబిందు పైట చెంగుని జడతో పాటు నడుంకి కట్టుకుని ఆవిడ్ని లేవదీయడానికి ప్రయత్నిస్తోంది. పార్వతమ్మ కాస్త ఒత్తంగా ఎత్తరుగా ఉంటుందేమో కింద కూర్చుని పైకి లేవలేదు. మామూలు రోజుల్లోనే ఆవిడకి తనకే తాను కొద్దిగా లేవడానికి ప్రయత్నిస్తే హిమబిందు సహాయంతో లేవదీయగలదు. కానీ తను తన్ని లేవదీసే భారం అంతా నీదే అన్నట్లుగా చేతులు హిమబిందుకి ఇచ్చేసి కూర్చుందావిడ. హిమబిందేమో అసలే నాజుగ్గా సుకుమారంగా ఉంది. ఒక్కరితే ఆవిడ్ని లేవదీయడం కష్టమైపోతోంది. మెల్లగా లేవండి అత్తయ్య అంటూ ఆవిడ చేతులు పట్టుకుని శక్తినంతా కూడదీసుకుని లేవదీయడానికి ప్రయత్నించింది. ఆవిడ ఒక అంగుళం కూడా కదలలేదు. అమ్మాయి, నీ వల్ల కాదే, ఎవరినైనా పిలు అంటూ మూలగసాగిందావిడ. ఈ టైంలో ఎవరొస్తారు? ఇంట్లో పని మనిషి లేదు, సినిమాకి వెళ్ళింది. ఇంట్లో పనిపిల్లని వాళ్ళ అమ్మ వచ్చి తీసుకువెళ్ళింది, సాయంత్రం పంపిస్తాను అంటూ. హిమబిందు వీధి గేటు వరకు వెళ్ళి చూసింది. ఎవరూ లేరు. తెలియని వాళ్ళని ఎలా పిలుస్తుంది? తలుపులు మూసి మరలా లోపలికి వచ్చింది. అత్తయ్య, ఎవ్వరూ లేరు అందావిడ దగ్గరగా వెళ్తూ. లేరా? ఎలా? ఇక నేను లేచి తిరగలేనైతే. అయినా మంచంలో పడి ఉండడమే నా పని అందావిడ అక్కడే వాపోతూ. హిమబిందుకి ఏమీ పాలుపోలేదు. నిజంగా ఆవిడికి వెన్నుపూస విరిగిపోయిందా అన్న అనుమానం కూడా వచ్చింది. మెల్లగా లేవండి అత్తయ్య అంటూ ఆవిడ్ని మళ్లీ లేవదీయడానికి ప్రయత్నించింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరో వచ్చినట్టున్నారు, ఇప్పుడే వస్తానుండండి అంటూ పరిగెత్తింది హిమబిందు. వీధి తలుపులు తెరిచి ఎవరా అంటూ చూస్తే గోపాలకృష్ణ గుమ్మం వద్ద నించున్నాడు. అతన్ని చూడగానే హిమబిందుకి ఎగిరిపోయిన ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా అనిపించింది. అమ్మయ్యా, మీరా? మీ అమ్మగారు పెరట్లో పడిపోయారు. నేనొక్కదాన్ని లేవదీయలేకపోతున్నాను, రండి అంటూ కంగారుగా చెప్పి ముందుకు దారితీసింది. అతనికి మొదట ఆమె చెబుతుందేమిటో అర్థం కాలేదు. అర్థం అవడంతోనే కంగారుగా ఆమె వెంట వెళ్ళాడు. అమ్మ పడిపోయిందా? ఎలా పడిపోయింది? వెల్లకిట్లా పడిపోయిందా? మాట లేదా? స్పృహుందా? ఇలా లెక్కలేనన్ని ఆలోచనలతో కంగారుగా 4-5 అంగల్లో పెరట్లోకి వచ్చాడు అతను. వస్తూనే తల్లిని చూసి టక్కున ఆగిపోయాడు. పార్వతమ్మ కాలు జారిపడినట్లుగా లేదు, నీళ్లల్లో కింద కావాలని తేలిగ్గా కూర్చున్నట్లుగా ఉంది. తల్లి దగ్గరికి వస్తూనే నుదురు చిట్లించి విసుగ్గా అడిగాడు, ఎలా పడిపోయావు అని. ఆవిడ కళ్ళ వెంట నీళ్లు ధారలు కట్టాయి. కాలు జారి పడిపోయాను, నడుం విరిగిపోయింది అందావిడ మెల్లగా. లే అంటూ అతను తల్లి చెయ్యి పట్టుకున్నాడు. లేవలేన్రా, వెన్నుపూస విరిగిపోయింది, ఇక మంచంలోనే పడి ఉంటాను అందావిడ మూలుగుతూనే. హిమబిందు కంగారుగా అతని వైపు చూసింది. ఆవిడకు ఒక పక్క హిమబిందు నిల్చుని చెయ్యి పట్టుకుని ఉంది. వెన్నుపూస విరిగిపోతే నువ్వు ఇలా కూర్చుని కబులు చెప్తావేమిటి అంటూ తల్లిని గసిరి హిమబిందు వైపు తిరిగి, మీరు తప్పుకోండి అన్నాడు. ఆమె పక్కకు తప్పుకుంది. అతను 2 చేతులతో తల్లి భుజాలని పట్టి బలంగా ఒక్క ఉదుటను లేవదీశాడు. లే, ఎంతసేపు కూర్చుంటావు అంటూ కొడుకు ఒక్క గసురు గసిరి లేవదేయడంతో టక్కున లేచి కూర్చుందావిడ. హిమబిందు ఒక్కసారిగా బుగ్గను చెయ్యి వేసుకుంది. కొడుకు లేవదీయగానే చిన్నపిల్లలా లేచి నిలబడ్డం చూసి ఆశ్చర్యపోయింది. కొడుకంటే ఆవిడికి ఎంత భయమో కూడా తెలిసిపోయింది. ఆవిడ నడుం పట్టుకుని నిల్చుంది. హిమబిందు చటుక్కున ఆవిడ చెయ్యి పట్టుకుంది. తల్లిని ఇంకా లోపలికి తీసుకొచ్చే భారం ఆమెదే అన్నట్టు తల్లి చెయ్యి వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడు అతను. హిమబిందు పార్వతమ్మని మెల్లగా నడిపించి లోపలి గదిలోకి తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టింది. ఆవిడ మూలుగుతూ పడుకుంది. పార్వతమ్మ దగ్గర అలాగే కూర్చుంది హిమబిందు. 1 గంట 2 గంటలు కూర్చున్నా గోపాలకృష్ణ గదిలోకి రాలేదు. డాక్టర్ గురించి ఏమీ చెప్పనూ లేదు. పడుకోండి అత్తయ్య, ఇప్పుడే వస్తాను. డాక్టర్కి ఫోన్ చేశారో లేదో మీ అబ్బాయి, కనుక్కుంటాను అంది హిమబిందు లేచి వెళ్తూ. వెళ్ళమ్మా
అందావిడ. హిమబిందు మెల్లగా మేడ మీదకి వెళ్ళింది. గోపాలకృష్ణ అతని గదిలో కూర్చుని కాళ్ళు టేబుల్ మీదకి చాపి ఒడిలో ఏదో పుస్తకం పెట్టుకుని చాలా శ్రద్ధగా తల అయినా పైకెత్తకుండా రాసుకుంటున్నాడు. ఒక్క క్షణం అతని వైపు పరిశీలనగా చూసింది. అతను చూడడానికి చాలా అందంగా ఉన్నా మొహం చాలా గంభీరంగా ఉంది. అతని ముఖంలో సాధారణంగా నవ్వనేది కనిపించదు. ఎప్పుడూ ముభావంగా గంభీరంగా ఉంటాడు. ఇలాంటి మనుషుల దగ్గరికి ఎవ్వరూ చేరరు, అందరూ దూరంగానే ఉంటారు అనుకుంది. అతను శ్రద్ధగా ఏదో రాసుకుంటుంటే మధ్యలో ఎలా పలకరించడం? క్షణం సందేహించి తలుపుకి చేరబడి నిలబడింది. తలుపు గోడకు కొట్టుకుని టక్కుని శబ్దం అవడంతో అతను ఉలిక్కిపడ్డట్టుగా అయి చూశాడు. ఆమెను చూస్తూనే ప్రశ్నార్థకంగా అతని కనుబొమలు ముడిపడ్డాయి. ఏమిటి అన్నట్టు చూశాడు ఆమె వైపు. డాక్టర్కి ఫోన్ చేశారా? హిమబిందు అడిగింది. ఆమె వైపు ఆశ్చర్యపోతూ చూస్తూ, డాక్టర్కా? ఎందుకు అన్నాడు. అతను అలా ప్రశ్నించగానే ఈసారి విస్తుపోవడం హిమబిందు వంతైంది. ఎందుకేమిటి? మీ అమ్మగారు పడిపోయారు కదా, నడుం పట్టేసింది, డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇస్తాడని అంది హిమబిందు. అదే నేను అడుగుతున్నాను, జారిపడినంత మాత్రాన డాక్టర్ ఎందుకు అని అన్నాడతను. బావుంది, ఆవిడ పెద్ద వయసులో పడిపోయారు కదా, తట్టుకోగలరా? డాక్టర్కి చూపించకపోతే ఒకదానికొకటి వస్తుంది అంది హిమబిందు. ఎందుకొస్తుంది? అలా అనుకోవడం మన బలహీనత. మనకి ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ రావాలి, మందు ఇవ్వాలి. మందు ఇవ్వాలి, లేకుంటే ఆ జబ్బు నయం కాదు అనుకుంటే నిజంగా నయం కాదు. అది మొండికేసి నేను ఏ మందు వేసుకొని ఏ డాక్టర్ని చూపించుకోను అంటే ఏ జబ్బు మన దగ్గరికి చేరదు అంటూ చెప్పి తిరిగి రాసుకోవడానికి నిమగ్నం అయిపోయాడు. అతను చెప్పిన మాటలు పిచ్చిదానిలా వింటూ అయోమయంగా చూసింది అతని వైపు. అయితే డాక్టర్ని పిలవరా అని అడిగింది. ప్రతి చిన్న విషయానికి డాక్టర్ వద్దకు పరిగెడితే విలువైన 24 గంటల్లో 20 గంటలు మనం డాక్టర్ దగ్గరే ఉండాల్సి వస్తుంది. పడితే లేచి కూర్చోవాలి, అంతేకాని డాక్టర్ ఏమిటి? అలా అయితే ఫుట్బాల్, క్రికెట్ ఆడిన వాళ్ళు రోజంతా ఎన్నిసార్లు పడతారో. అంతగా అనుమానం ఉంటే వేడి నీళ్లతో ఎనాల్జన్ టాబ్లెట్ వేసి పడుకోబెట్టండి అంటూ హిమబిందుకి మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతను రాసుకుంటూ కూర్చున్నాడు. హిమబిందు కొద్ది క్షణాలు మతిపోయిన దానిలా నిలబడిపోయింది. ఫుట్బాల్, క్రికెట్ ఇలాంటి ఆటలు మీలాంటి వాళ్ళు ఆడుతున్నారు, కానీ మీ అమ్మ వయసున్న వాళ్ళు ఆడుతున్నారా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చి ఒళ్ళు మండిపోయిన 4 మాటలు దులిపేద్దామన్నంత కోపం వచ్చింది ఆమెకి. కానీ కోపాన్ని బలవంతంగా దిగమింగుకుని గిరుక్కుని వెనక్కి తిరిగి అక్కడి నుంచి వచ్చేసింది. నిజంగా ఏం మనిషి! అతని పట్టుదల అతందే, కానీ ఎదుటివాళ్ళ మాటలే వినిపించుకోడు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోడు. అయ్యో అంటూ నుదురు కొట్టుకోండి. నిజంగానే ఈ మనిషిలో ఎంత మూర్ఖత్వం! ఇటువంటి వాళ్ళకి ఎవ్వరూ ఏం చెప్పలేరు అనుకుంటూ తిన్నగా పార్వతమ్మ గదిలోకి వెళ్ళి ఆవిడ మంచం మీదే కూర్చుంది హిమబిందు. ఆమె రావడంతో కళ్ళు విప్పి చూసింది పార్వతమ్మ. డాక్టర్కి ఫోన్ చేశాడా అడిగింది ఆవిడ. చెయ్యలేదు అంది హిమబిందు. ఏ ప్రశ్నించింది ఆవిడ. జారి పడినంత మాత్రాన డాక్టర్ ఎందుకు అంటున్నారు అంది హిమబిందు. అలా అన్నాడా? అవును అనడు మరి. నన్ను ఈ విధంగా కూడా కాల్చుకుని తింటున్నాడు. ఈ తల్లి ఎప్పుడు చేస్తుందా అనుకుంటున్నాడు వాడు. ఒక్కొక్కళ్ళు తల్లిని ఎంత బాగా చూస్తారు. అదంతా అదృష్టం అమ్మాయి, అందరికీ వస్తుందా? వీడిది చిన్నప్పటి నుంచి రాయిలాంటి శరీరమే. ఎప్పుడు ఏ మందులు అంటేనే పడదు. అలా అని అందరివి రాయిలాంటి శరీరాలే ఉంటాయా? మందుల అవసరం ఉండదు అంటూ కొడుకు మీద తన అక్క సంతా చూపించింది. పోనీలే అమ్మా, నాకు ఏ మందులు అక్కర్లేదు, నన్ను ఇలాగే చావని. అంతా వాడిష్టం అయిపోయిందనుకో. మీ మావయ్య అయితే నాకు ఒంట్లో బాగుండకపోతే ఎన్ని మందులు ఇప్పించి ఎంత కంగారు పడిపోయేవారో. ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయి. మీ మావయ్య నా మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పేవారు కాదు. నేను ఎంతంటే అంత అంటూ పాత రోజులు తలుచుకోసాగింది ఆవిడ. వీడు నన్ను ఎంత ఏడిపించాలో అంతా ఏడిపిస్తున్నాడు. నేను బతికుండగానే నరకం చూపించేస్తున్నాడు అంటూ కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదింది.
మీ మావయ్య నా మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పేవారు కాదు అని ఆవిడ అనగానే హిమబిందు హృదయం భగ్గున మండింది. అవును మరి, ఆవిడ భర్తనలా ఆడించింది. ఆ తెలివితేటలు అందరికీ ఉంటాయా అంటూ మనసులోనే కలిగిన కోపాన్ని ఓ మూలగా దాచేసింది. కోపం చూపించడానికి ఇది సమయం కాదు, ఓర్పు అవసరం అనుకుంది తనలోనే. అత్తయ్య ఊరుకోండి, మీ అబ్బాయి వెళ్ళాక డాక్టర్ని పిలిచి నే మందు ఇప్పిస్తానుగా అంటూ ఊరుకోబెట్టింది ఆవిడ్ని. సాయంత్రం 5 అవుతుండగా గోపాలకృష్ణ తయారయ్యి తల్లి గది దగ్గరికి వచ్చాడు. అతను మీటింగ్కో ఎక్కడికో వెళ్తున్నట్లున్నాడు. ఫుల్ హ్యాండ్స్ కమీజ్ టక్ చేసుకున్నాడు. మెడలో టై కోటు చేతి మీద వేసుకుని వెళ్తున్నాడు. హిమబిందు కళ్ళు తిప్పుకోలేకపోయింది. గంభీరంగా ఎత్తుగా దృఢంగా ఉన్న అతను ఎంతో అందంగా సుందరంగా ఉన్నాడు. అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను, తలుపు వేసుకోండి. నేను రాత్రి భోజనానికి రాను, మీటింగ్ అయ్యాక డిన్నర్ ఉంది, వచ్చేటప్పటికి 11 దాటొచ్చు అంటూ వెళ్ళిపోయాడు అతను. తల్లిని ఎలా ఉంది అని అడగలేదు. తల్లి తన మాటలు వింటోందో లేదో కూడా గ్రహించుకోలేదు. చెప్పవలసిన మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడంతే. హిమబిందు వైపు చూడను కూడా చూడలేదు. కొడుకు రాగానే పార్వతమ్మ కళ్ళు మూసుకుని పడుకుంది. అతనిపై ఆవిడకి చాలా కోపంగా ఉంది. డాక్టర్ని పిలిచి ఇంజెక్షన్ చేయించి మందులు ఇప్పించలేదని. అతను వెళ్ళిపోయాక హిమబిందు తలుపు గడియ వేసి వచ్చి డాక్టర్కి ఫోన్ చేసింది ఇంటికి రమ్మని. అతను అరగంటలో వస్తానని చెప్పాడు. ఆ డాక్టర్ భార్య తనతోనే పనిచేస్తోంది కాలేజీలో. అడ్రస్ చెప్పి రమ్మంది. డాక్టరు అన్నట్టుగానే ఓ అరగంటలో ఇంటికి వచ్చి పార్వతమ్మని చూసి ఇంజెక్షన్ చేశాడు. తగ్గిపోతుంది అని చెప్పి ఏవో మందులు రాసి ఇచ్చాడు. పార్వతమ్మకి ఇప్పుడు తృప్తిగా ఉంది. హిమబిందు అంటే ఇంకా ఇష్టం పెంచుకోసాగింది ఆవిడ. హిమబిందు కాలేజీకి 2 రోజులు సెలవులు పెట్టేసింది. పార్వతమ్మకి వేళకి మందులు ఇవ్వడం, ఇంట్లో వంట, ఆవిడకి భోజనం, అతనికి భోజనం పెట్టడం, అన్ని పనులు హిమబిందే చేస్తోంది. పార్వతమ్మకి నడునొప్పి తగ్గినా మంచం మీద నుంచి త్వరగా లేవడానికి ఇష్టపడలేదు. ఆవిడ కొడుకు సానుభూతి కోసం చూస్తోంది. ఆ రోజు అతను ఆఫీస్ నుంచి రాగానే స్నానం చేసి కాఫీ టిఫిన్ తీసుకుని ఎవరో వస్తే హాల్లో కూర్చుని కాసేపు మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయాక తన గదిలోకి వెళ్ళిపోయాడు. 8-8:30 గంటలైనా అతను భోజనానికి కిందకి రాలేదు. అప్పటికే పార్వతమ్మ భోజనం చేసేసింది. హిమబిందు అతని గదికి వెళ్ళింది. భోజనానికి రండి అంటూ మెల్లగా చెప్పింది. అతను ఓ ఫోటోని చేత్తో పట్టుకుని పరీక్షగా ఆ ఫోటోనే చూస్తున్నాడు. హిమబిందు పిలుపుతో కాస్త కంగారు పడినట్టుగా ఆ ఫోటోని తిరిగి బీరువాలో దాచేస్తూ వస్తాను పదండి అన్నాడు. హిమబిందు వచ్చేసి అతనికి టేబుల్పై అన్నీ సిద్ధంగా ఉంచింది. అతను రాగానే అన్నం కూరలు వడ్డించింది. అతను మౌనంగా భోజనం చేయసాగాడు. అతను తలెత్తి ఎటూ చూడడం లేదు. భోజనం చేస్తున్నా అతని మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఉందని గ్రహించడానికి ఆమెకి ఎంతోసేపు పట్టలేదు. అతను గబగబా భోజనం ముగించి వెళ్ళిపోయాడు. హిమబిందు కూడా భోజనం చేసి వంటగది సర్దేసి తలుపులు మూసి పార్వతమ్మ గదిలోకి వెళ్ళి పడుకుంది. జ్యోతి ఊరు వెళ్ళిన దగ్గర నుంచి హిమబిందు ఆవిడ గదిలోనే పడుకుంటోంది. ఆమె పడుకుందే కానీ నిద్ర రావడం లేదు. గోపాలకృష్ణ చూస్తున్న ఫోటో ఎవరిది? అతను ఏ అమ్మాయినైనా ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఊరుకున్నారు? ఆ అమ్మాయి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా? పెద్దవాళ్ళు ఒప్పుకోలేదా? లేక అమ్మాయి చచ్చిపోయిందా? ఆమె మస్తిష్కంలో లెక్కలేనన్ని ఆలోచనలు చుట్టుముట్టాయి. అందరి మనసులను క్షుణ్ణంగా చదివేయగల తను అతని మనసులో ఏముందో గ్రహించలేకపోతోంది. అతనికి డైరీ రాసే అలవాటు ఉంది. ఒకరి డైరీలను చూడడం తప్పే కానీ తప్పదు. నిజం తెలుసుకోవడం కోసం, అతని మనసులో ఉద్దేశం తెలుసుకోవడం కోసం ఆ డైరీ ఎక్కడ పెడతాడో చూసి ఆ డైరీ చదవాలి. ఎవరూ లేకుండా చూసి అతను లేని సమయంలో బీరువా తెరిచి ఆ ఫోటో ఎవరిదో కూడా చూడాలి అంటూ ఆలోచిస్తూ పడుకుంది హిమబిందు. 3వ రోజు కాలేజీకి బయలుదేరిందామె. పార్వతమ్మ ఎక్కువగా నడవలేకపోయినా లేచి కూర్చుంటోంది. గోపాలకృష్ణ ఒక వారం రోజులు ఆఫీసుకు సెలవు పెట్టేశాడు. ఒక ఫ్రెండ్ పని మీద ఇద్దరూ తిరుగుతున్నారు. ఆ రోజు 11 గంటలవుతోంది. ఉదయం బస్సులన్నీ ఆగిపోయాయి. స్టూడెంట్లకి బస్ కండక్టర్కి గొడవ జరిగి బస్సులన్నీ ఆగిపోయాయి.
రిక్షాలు, ఆటోలు, టాక్సీలు ఏవీ నడవనివ్వడం లేదు. హిమబిందుకి సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళడం ఎలాగో అర్థం కాలేదు. ఊళ్ళో అంతా చాలా గొడవగా ఉంది. హిమబిందు మధ్యలో చిక్కుకుపోయింది. ఇంటికెలా వెళ్లాలో అనే ఆలోచనతోటి ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. ఇంటికి ఫోన్ చేస్తే ఇంటి దగ్గర ఎవరుంటారు? ఉంటే మాత్రం గోపాలకృష్ణ తన కోసం వెతుక్కుంటూ వస్తాడా? అంతా తన పిచ్చి. కానీ తను పాకులాడమే కనిపిస్తోంది, కానీ అతనికి తన మీద కాస్తంత అభిమానం కూడా లేదు. ఈ సమయంలో తనకి హరి తోడిగా ఉంటే ఎంత ధైర్యంగా ఉండేది. ఎలా ఇంటికి వెళ్ళడం? షాపులు కూడా మూసేస్తున్నారు. ఊరంతా గొడవగా ఉంది అనుకుంటూ హిమబిందు కంగారు పడిపోయింది. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. గుండె దడదడా కొట్టుకుంటోంది. తల వంచుకుని మెల్లగా నడుస్తోంది. అంతలో ఆ ఒక్క మోటార్ సైకిల్ ఆమె పక్క నుంచి దూసుకుపోయి కొద్ది దూరంలో ఆగింది. అసలే ఆమె బెదురుగా ఉంది. మోటార్ సైకిల్ ఆమె పక్క నుంచి వెళ్లడంతో గుండె ఆగినంత పని అయింది. తలెత్తి మోటార్ సైకిల్ ఆగిన వైపు చూసింది. అతను అప్పుడు తల తిప్పి ఇటు చూశాడు. హిమబిందుకి గోపాలకృష్ణను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. మనసంతా సంతోషంతో ఊగిపోయింది. ఆమెకి ఎక్కడలేని ధైర్యం ఒక్కసారిగా వచ్చేసింది. రాక్షసుల మధ్య నుంచి తప్పించుకుపోయే రాజకుమారులా కనిపించాడు అతను ఆమెకి. ఒక్క పరుగులో ఏమండి అంటూ వెళ్ళింది. అతను మాట్లాడలేదు. ఏమిటన్నట్లుగా చూశాడు. బస్సులు లేవు, ఇంటికి వెళ్ళడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అంది ఏడుపు గొంతుతో హిమబిందు. నిజానికి అతన్ని చూడగానే ఆమెకి ధైర్యం వచ్చేసింది, కానీ ఆమె అతని ఎదురుగా కావాలని భయం నటించింది. కూర్చోండి అన్నాడతను. హిమబిందు సంతోషంగా అతని వెనకాల మోటార్ సైకిల్ మీద కూర్చుంది. మోటార్ సైకిల్ మీద కూర్చోగానే ధైర్యం వచ్చింది. గోపాలకృష్ణ తనవాడు అన్న నమ్మకం కుదిరింది ఆమెకి. మోటార్ సైకిల్ బయలుదేరింది. నాకు భయం వేస్తోందండి అంటూ భయం నటించి అతని నడుం పట్టుకుని కూర్చుంది. నా భుజం పట్టుకోండి అన్నాడతను. హిమబిందుకి ఆ మాట వినిపించిందో లేదో కానీ అతని నడుం మాత్రం వదిలిపెట్టలేదు. పట్టుకునే కూర్చుంది. అతని మనసులో కోపం కలిగినా రోడ్డు మీద ఏమీ అనలేడు. పైగా ఆ అమ్మాయి మోటార్ సైకిల్ మీద కూర్చోవడం భయం అంటోంది. ఆటో టాక్సీలు ఏమైనా ఉంటే ఆమెను పంపించేసేవాడే. అతనికి కోపం వచ్చి ఆమెను దించేస్తే మాత్రం ఇంటికి ఎలా వస్తుంది అనుకుని మౌనంగా ఊరుకున్నాడు అతను. అతని మౌనం ఆమెకి మరింత ధైర్యాన్ని ఇచ్చింది. అవకాశం చూసి అతనికి దగ్గరవ్వాలని చూస్తోంది. ఇప్పుడు కొద్దిగా సమయం చిక్కింది. ఆమె పూర్తిగా ఒదిగిపోయి కూర్చుంది అతని వైపు. అతనికి ఇబ్బందిగా ఉన్నా మౌనంగా మోటార్ సైకిల్ పోనిస్తున్నాడు. ఆమె మాత్రం కదలకుండా అతని మీదకి ఒరిగి అతని నడుం పట్టుకుని దర్జాగా, ఆనందంగా, హాయిగా కూర్చుంది. మోటార్ సైకిల్ ఇంటి మలుపు దగ్గర ఆగింది. అక్కడ ఎవ్వరూ లేరు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. మోటార్ సైకిల్ ఆగినా హిమబిందు మాత్రం కదల్లేదు, మెదల్లేదు. అలా అతని నడుం పట్టుకునే కూర్చుంది. దిగు అన్నాడతను. అతని గొంతు గంభీరంగా ఉంది. అయినా ఆమె వినిపించుకోలేదు. తమర్నే దిగమని చెప్తున్నాను అంటూ కోపంగా మోచేత్తో ఒక్క తోపు తోశాడామెని. అబ్బా, నాకు ఇప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదండి అంది హిమబిందు గారంగా. మరి కోపంగా కనుబొమ్మలు ముడుచుకున్నాయి. కాసేపు అలా తిప్పి తీసుకురండి అంది హిమబిందు. నయం, ఊరంతా ఎత్తుకుని తిప్పమన్నారు కాదు కోపంగా అన్నాడు హిమబిందుని చూస్తూ గోపాలకృష్ణ. ఎందుకంత కోపంగా మాట్లాడతారు? ఇప్పుడు నేనేం అడిగాను? అలా కాసేపు తిరిగొద్దాం అన్నాను, అంతే కదా అంది హిమబిందు పెదవుల మధ్య వస్తున్న నవ్వుని బిగబట్టి. తల తిప్పి ఆమె వైపు చూస్తున్నవాడల్లా కోపంగా మొహం తిప్పుకున్నాడు. తాను సీరియస్గా మాట్లాడుతుంటే ఆమె నవ్వుతూ హాస్యంగా మాట్లాడుతూ ఆట పట్టిస్తోంది. ఆడపిల్ల కదా, ఒక్కరితే ఇంటికి ఎలా వస్తుంది పోనీ అని తను వెంటబెట్టుకుని తీసుకుని వస్తే అది అలుసుగా తీసుకుని ఆట పట్టిస్తోంది అనుకున్నాడు. ఏమండి, అలా తిప్పి తీసుకురండి అని అడిగింది మళ్ళీ హిమబిందు. అతనికి ఆమె మాటతో ఒళ్ళు మండిపోయింది. అదే ఇంకెవరైనా అయితే ఓ లెంపకాయ ఇచ్చుండేవాడు. జ్యోతి నెల్లూరు వెళ్ళేటప్పటి నుంచి ఆ అమ్మాయి ఇల్లంతా దిద్దుకుని ఇంట్లో పనంతా చేసి వేళకి ఎవరికి ఏం కావాలో చూస్తోంది. ఆ మొహమాటంతో ఏమీ అనలేకపోతున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు
అని అడిగింది హిమబిందు అతని భుజం మీద చెయ్యి వేసి. తమర్ని ఈ మోటార్ సైకిల్ మీద నుంచి ఎలా కిందకి దించాలా అని అంటూ ఆమె రెక్క పట్టి కిందకి లాగి మోటార్ సైకిల్ పోనిచ్చాడు గోపాలకృష్ణ. అతను వెళ్ళిన వైపే చూస్తూ మనసులోనే నవ్వుకుందామె. అందమైన ఆడపిల్ల పక్కనే ఉన్నా లెక్కలేనట్లు వెళ్ళిపోతున్నాడు. ఏ అమ్మాయి అయినా ఇలాంటి పురుషుడినే కోరుకుంటుంది. ఏ అమ్మాయిని చూసినా వెకిలిగా నవ్వి వెంటబడే పురుషుణ్ణి ఏ ఆడపిల్ల కోరుకోదు. గోపాలకృష్ణ వ్యక్తిత్వానికి ఆమె మనసులోనే గర్వపడి మెల్లగా నడిచి వెళ్ళింది ఇంటి దగ్గరికి. అతను హాల్లోనే కూర్చునున్నాడు. ఆ వేళ వచ్చిన ఉత్తరాలు చదువుతున్నాడు. లోపలికైనా వెళ్ళలేదు. హిమబిందు మెల్లగా లోపలికొచ్చింది. ఆమె వచ్చిందని తెలిసినా తల పైకెత్తి చూడలేదు. ఆమె ఆ క్షణం చూస్తూ అనుకుంది, అంత క్రితమే ఇద్దరూ కలిసి మోటార్ బైక్ మీద వచ్చారని ఎవ్వరూ అనుకోరు. అతనికి ఆ విషయమే గుర్తులేనట్లుగా, అసలు ఇద్దరికీ పరిచయమే లేనట్లుగా ఉత్తరాలు చదువుతున్నాడు. ఆమె లోపలికి వెళ్ళగానే పార్వతమ్మ అడిగింది, అమ్మాయి బస్సులు లేవటుగా, ఎలా వచ్చావు అని. మీకెలా తెలిసింది అత్తయ్య? నవ్వుతూ అడిగింది హిమబిందు. పక్కింటి అబ్బాయి పుస్తకం కోసం వచ్చాడు. అతను చెప్పాడు, బస్సు వాడికి బడిపిల్లలకి ఏదో గొడవైందట కదా అందావిడ. అవునత్తయ్యా అంది హిమబిందు. అంత దూరం నుంచి నువ్వు ఎలా వచ్చావు? రిక్షాలు ఆటోలు ఏవీ లేవుటి కదా తిరిగి ప్రశ్నించింది ఆవిడ. నేను మా మావయ్య కొడుకు స్కూటర్ మీద వచ్చాను. నన్ను అతను మన ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు అంది కాస్త గట్టిగానే హిమబిందు. గోపాలకృష్ణ హాల్లోనే కూర్చునున్నాడు. ఇక్కడ మాటలన్నీ అతనికి వినిపిస్తాయి. అతను వినాలనే అంది. మావయ్య కొడుకా? ఆ అబ్బాయి ఎవరు? నువ్వు నాకెప్పుడు చెప్పనేలేదు అందావిడ. అవును, మీకు చెప్పలేదు. అయినా అతను ఈ ఊళ్ళో ఉండడు. గుంటూరు నుంచి వచ్చాడట. ఇలా స్ట్రైక్ అని తెలిసి స్కూటర్ మీద మా కాలేజీ దగ్గరికి వచ్చాడు అంది హిమబిందు. అలాగా, పాపం మంచబ్బాయే అందావిడ మెచ్చుకుంటూ. ఆ మంచివాడే, కానీ కాస్త కోపం ఎక్కువ అంది హిమబిందు. ఆ కోపానికే ఉందిలే. అబ్బాయి ఏం చదువుకున్నాడు అడిగింది ఆవిడ. ఇంజనీర్ అంది హిమబిందు. అందంగా ఉంటాడా అడిగింది ఆవిడ మళ్ళీ. ఏమందంలేండి, నల్లగా పొట్టిగా ఉంటాడు తేల్చేస్తూ చెప్పింది హిమబిందు. అందం ఏం చేసింది, మంచి మనిషివాడు అవ్వాలి కానీ. ఆ అబ్బాయికిచ్చి నీకు పెళ్లి చేస్తారా అడిగింది ఆవిడ మళ్ళీ. అనే అంటున్నారు, కానీ నాకు ఆ కోపిష్టి భావన చేసుకోవడం తప్పేటట్టుగా లేదు అంది మొహం అదోలా పెట్టి. పార్వతమ్మ ఇంకా వాళ్ళ ఆస్తులు వివరాలు, ఇంటి వివరాలు అడగాలని ఏదో అడగబోయింది. ఇంతలో, అమ్మా ఒక కప్పు టీ కావాలి అంటూ గట్టిగా కేకపెట్టాడు. అతని కేకతో అడగబోతున్న పార్వతమ్మ నోరు, చెప్పబోతున్న హిమబిందు నోరు టక్కున మూతపడ్డాయి. అబ్బాయికి టీ కావాలట కంగారుగా చెప్పింది ఆవిడ. ఒక 5 నిమిషాల్లో పెట్టిస్తాను అంటూ గబగబా వంటింట్లోకి పరిగెత్తింది హిమబిందు. హిమబిందు 5 నిమిషాల్లో టీ చేసి కప్పులో పోసి అతనికి తీసుకెళ్ళి ఇచ్చింది. అతను ఆమె చేతిలో కప్పు అందుకుంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అంతకన్నా సూటిగా వాల్చకుండా చూసింది అతని వైపు హిమబిందు. అతను ఏమనుకున్నాడో ఏమో, ఒక్కసారిగా పకపకా నవ్వేశాడు. హిమబిందు ఆశ్చర్యంగా చూసింది అతను నవ్వుతుంటే. తను వచ్చి ఇన్ని నెలలైంది, అతను నవ్వగా చూడలేదు. కోపం ముందు పుట్టి తర్వాత అతను పుట్టాడా అనుకునేది తను ఎప్పుడు. అతను నవ్వినప్పుడు అంత అందంగా చక్కగా ఉంటాడని అనుకోలేదు. ఒక్క క్షణం రెప్పవాల్చకుండా అలాగే అతని వైపు చూస్తూ నిలబడిపోయింది మంత్రం వేసినట్లు. నవ్వుతున్న అతను తనకి తాను ఒక్కసారిగా సర్దుకున్నట్లుగా నవ్వు ఆపేసి మళ్ళీ మొహం సీరియస్గా పెట్టేసుకున్నాడు. క్షణంలో అతనిలో కలిగిన మార్పు చూసి విస్తుపోయింది హిమబిందు. చేతిలో కప్పుని టేబుల్పై ఉంచాడు. దాని అర్థం, నేను ఇప్పుడప్పుడే టీ తాగను, నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంది. హిమబిందు వచ్చేసింది. స్నానం చేసి బట్టలు మార్చుకుని వంట ప్రయత్నంలో పడింది. అతని వింత మనస్తత్వం ఆమెకి అర్థం కావడం లేదు.
పార్వతమ్మకి నడున్నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. హిమబిందు అడిగితే ఇంకా కొద్దిగా నొప్పి ఉందని చెప్తోంది. డాక్టర్ మరోసారి వచ్చి చూశాడు. అతని బిల్లు హిమబిందు ఇచ్చేసింది. ఒక్క పైసా కూడా గోపాలకృష్ణ ఖర్చు పెట్టలేదు. డాక్టర్ వచ్చి తల్లికి మందులు ఇస్తున్నట్లు కూడా తెలియదు అతనికి. హిమబిందు ఆవిడ మందులకి డబ్బు ఇస్తున్నట్లు కూడా అతనికి తెలియదు. డాక్టర్ వెళ్ళిపోతుంటే హిమబిందు అడిగింది, మా అత్తయ్య గారు చాలా బలహీనంగా ఉన్నారు, ఏదైనా మంచి టానిక్ రాసివ్వండి అని. పార్వతమ్మ హిమబిందు మాటలు వినడంతోటే మనసులోనే సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. ఆవిడకి సానుభూతి అన్నా, ఇంజెక్షన్ మందులు అన్నా, లేని జబ్బులు తెచ్చుకుని మంచం మీద పడుకోవడం అన్నా చాలా ఇష్టం. పార్వతమ్మ గారు, మీరెంత చిక్కిపోయారో, చాలా నీరసంగా ఉన్నారు అని ఎవరైనా అంటే వాళ్ళని నెత్తిని పెట్టుకుంటుంది. పార్వతమ్మ గారు, మీరు మున్పటికన్నా చాలా బాగున్నారు, ఒళ్ళొచ్చింది, మీ కొడుకులు మిమ్మల్ని చక్కగా చూస్తున్నారు అని ఎవరైనా అంటే ఆవిడకి ఒళ్ళు మండిపోతుంది. హిమబిందు ఆవిడ మనసుని క్షుణ్ణంగా చదివేసినట్లుగా, అత్తయ్య, మీ మనసులో ఏదో బెంగ ఉంది, రోజురోజుకి చిక్కిపోతున్నారు, మీ ఆరోగ్యం ఎలా పాడు చేసుకుంటారేమిటి, మీరు బలమైన ఆహారం తీసుకోవాలి అంటూ కబుర్లు చెప్తుంది. ఆ కబుర్లు, ఆ సానుభూతి ఆవిడకి కావలసినంత హిమబిందు దగ్గర నుంచి లభించడంతో పార్వతమ్మకి హిమబిందు ఆరో ప్రాణం అయిపోయింది. హిమబిందు డాక్టర్ని అలా అడగగానే అతను నవ్వలేదు. అతని వృత్తే అది. ఎంతటి బలవంతులకైనా డాక్టర్ని చూస్తుంటే లేని జబ్బులు, రోగాలు పుట్టుకొస్తాయి. వాటిని మందులతో తగ్గించడం అతని వృత్తి ధర్మం. హిమబిందు అడగగానే డాక్టర్ టానిక్ రాసిచ్చి ఉదయం సాయంత్రం వాడమని చెప్పి వెళ్ళిపోయాడు. హిమబిందు ఆ టానిక్ సీసా క్యాప్సూల్స్ తెప్పించింది. నా తల్లే, నా అమ్మే, నీ మూలాన్ని నేను బతికాను, లేకపోతే మంచంలోనే పడి ఉండేదాన్ని, నా కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టావు అందావిడ మురిసిపోతూ. అదేమిటత్తయ్య అలా మాట్లాడతారు, అదే మా అమ్మ అయితే నేను ఖర్చు పెట్టనా, మా అమ్మ ఎంతో మీరు అంతే నాకు అంది హిమబిందు. నా తల్లే, నీదెంత మంచి మనసమ్మా, నిజంగా నువ్వు ఏ ఇంటికి కోడలవుతావో కానీ వాళ్ళు నిన్ను నెత్తిని పెట్టుకుని చూస్తారు అంటూ ఆవిడ ఆ రోజంతా హిమబిందుని పొగుడుతూనే ఉంది. హిమబిందుకి ఇంట్లో పని చేసుకుని కాలేజీకి వెళ్ళడం, అట్నుంచి రాగానే మళ్ళీ ఇంట్లో పని కాస్త అలసటగానే అనిపిస్తోంది. ఎప్పుడూ ఏ పని చేయడం తెలీదు. వంట మనిషి, పని మనిషి ఉండేవారు. వంట ఇంట్లోకి వెళ్లాల్సిన పనే ఉండేది కాదు తనకి మొదటి నుంచి. ఇప్పుడు అటు ఉద్యోగం, ఇటు పనితో చాలా అలసటగా ఉంటోంది. కాలేజీకి సెలవు పెట్టేద్దామంటే పిల్లలకి పరీక్షలు దగ్గరికి వచ్చాయి. ఉద్యోగం మానేద్దామంటే గోపాలకృష్ణకు అనుమానం వస్తుంది. ఉద్యోగం వంకతో ఈ ఇంట్లో ఉంటోంది. ఆ ఉద్యోగమే మానేస్తే ఈ ఊళ్ళో ఉండడానికి కారణం ఏం చెప్తుంది? కారణం చెప్పకపోతే గోపాలకృష్ణ తనకి టికెట్ కొని దగ్గరుండి మరీ బండెక్కించి పంపించేస్తాడు. అది మాత్రం నిజం అనుకుందామే. అలా అనుకోగానే ఆమెకి నవ్వొచ్చింది. జ్యోతి వెళ్ళిన తర్వాత పార్వతమ్మ పడిపోవడంతో గోపాలకృష్ణకి కాస్త దగ్గరైందనే చెప్పాలి. అతనికి ఏం కావాల్సి వచ్చినా హిమబిందు అందిస్తుంది. అతను ముభావంగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఏ పని చేసినా వద్దని అనలేకపోతున్నాడు. అతని ముభావం చూసి హిమబిందుకి మరి కాస్త ఉడికించాలనిపిస్తుంది. ఆ రోజు రాత్రి అలవాటు ప్రకారం డైనింగ్ హాల్లోకి వచ్చాడు. అతను వచ్చే టైం చూసి హిమబిందు డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి అన్ని ప్లేట్లలో వడ్డిస్తుంది. అతను మౌనంగా భోజనం దగ్గర కూర్చున్నాడు. గోపాలకృష్ణ తల వంచుకుని మౌనంగా భోజనం చేస్తున్నవాడల్లా ఆగి తలెత్తి చూసి, మీరు భోజనం చేశారా అని అడిగాడు. మీ భోజనం అయ్యాక తింటాను అంది హిమబిందు. నా భోజనం అయ్యేదాకా మీరెందుకు ఉండాలో ప్రశ్నించాడు అతను. హిమబిందు మాట్లాడలేదు. మీరు వడ్డించుకుని భోజనం చేయండి అన్నాడు అతను. హిమబిందు తప్పనిసరిగా అన్నం వడ్డించుకుని అతని ఎదురుగా కూర్చుంది. ఆమె తన కోసం కూర ఏం ఉంచుకోలేదు. తల్లి కొడుకులకి వండి తను వండుకోవాలంటే బద్ధకం వేసి అన్నం మాత్రమే వండుకుంది. హిమబిందు అన్నంలో మజ్జిగ వేసుకుని భోజనం చేయసాగింది. గోపాలకృష్ణ ఆశ్చర్యంగా అడిగాడు, అదేమిటి, మీరు కూర వేసుకోలేదు అని. నాకు బద్ధకంగా ఉండి ఏ కూర చేసుకోలేదు అంది తేలిగ్గా నవ్వేస్తూ హిమబిందు. ఒక్క క్షణం విస్తుపోయినట్లుగా చూశాడతను. అదేమిటి, మీరు అందరికీ కలిపి వంట చేయడం లేదా అని అడిగాడు. అందామె. మరి ప్రశ్నించాడతను.
ప్రతిరోజు మీ ఇద్దరికీ వేరే వండి నేను వేరే వండుకుంటున్నాను అంది హిమబిందు. ఎందుకలా చేస్తున్నారు? అమ్మ ఏమైనా అందా? అడిగాడతను. నిజం చెప్పాలంటే మీకంటే మీ అమ్మగారే నన్ను ఎంతో అభిమానంగా చూస్తున్నారు అంటూ కొంటిగా చూసింది అతని వైపు. సరే, ఆ విషయం వదిలేయండి. ఇక నుంచి మీరు వేరే వండుకోవడానికి వీల్లేదు అన్నాడతను. ఏ, ఎందుకని? మీ వంట మనిషిని అనుకుంటున్నారా? కావాలనే అడిగింది హిమబిందు. క్షమించాలి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అందరం కలిసి ఉన్నప్పుడు మీరు వేరే వంట చేయడం ఎందుకని అన్నాడతను నిజంగానే బాధపడుతూ. కలిసి ఉండడం అంటే? గద్దించి అతని వైపు సూటిగా చూస్తూ అడిగింది. ఏమో, నాకు తెలీదు అన్నాడతను. తెలియకపోతే తెలుసుకోవాలి. మీరు, మీ శ్రీమతి, మీ అమ్మ, చెల్లి అంతా కలిసి ఉన్నప్పుడు కలిసే వండుకుంటారు. కానీ నేను అలా కాదుగా అంటూ బోరగా చూసింది అతని వైపు. అతను మరి మాటలు పెంచదలుచుకోలేదు. ఈ అమ్మాయితో వాదించడం కష్టమే అనుకుని మౌనంగా భోజనం ముగించి లేచి వెళ్ళిపోయాడు. అతను హాల్లో సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకోసాగాడు. పార్వతమ్మ పడుకుంది. ఆవిడ పడిపోయిన దగ్గర నుంచి తల్లి కొడుకుల మధ్య అంతగా మాటలు లేవు. హిమబిందు వంటగదిలో సామాన్లన్నీ సర్ది జగ్తో మంచినీళ్ళు తీసుకెళ్లి అతని గదిలో టేబుల్పై ఉంచింది. అతని పక్క దులిపి వేస్తుంటే గోపాలకృష్ణ గదిలోకి వచ్చాడు. అతను హిమబిందు తన గదిలోకి వెళ్లడం చూడలేదు. ఆమెను చూస్తూనే గుమ్మం దగ్గరే ఆగిపోయాడు అతను. హిమబిందు అతన్ని చూసినా చూడనట్లే నటించి తనలో తాను మూలుకుంటున్నట్లుగా పైకి అనసాగింది విసుగ్గా. పక్కలేయడానికి, పానుపులు వేయడానికి నేనేమైనా ఈ ఇంటి కోడల్నా ఏమిటి అని. అలా అంటూనే ఇటు తిరిగి అప్పుడే అతన్ని చూసినట్లు మీరా అంది ఆశ్చర్యం నటిస్తున్నట్లు. ఆమె నిజంగానే విసుక్కోవడం లేదు కదా అన్నట్లుగా ఒక క్షణం ఆమె వైపు చూశాడతను. అతని ముందు కావాలని కోపం నటించినా ఆమెకి సాధ్యం కాక పక్కున నవ్వేసింది. ఆమెకి ఇదంతా చాలా తమాషాగా ఉంది. జ్యోతి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి ఆమెపై ఆధారపడడంతో తనంటే బొత్తిగా భయం లేకుండా ఆట పట్టిస్తోంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకున్నాడతను. చూడండి అంటూ అతని దగ్గరగా వచ్చింది. అతను ఏమిటి అన్నట్టు కోపంగా చూశాడు. నా మాట విని మీరు ఓ చక్కని చుక్కను చూసి పెళ్లి చేసుకోండి. మీకు ఈ అవస్థ ఉండదు, నాకు ఈ శ్రమ ఉండదు అంది నవ్వును దాచుకుంటూ హిమబిందు. అతను కోపంగా మొహం తిప్పేసుకున్నాడు. సర్లేండి, పక్క వేశాను, వెళ్ళి పవళించండి అంటూ గదిలోంచి వెళ్ళిపోయిందామె.